అందరికీ నమస్కారం. అడిగిన ప్రశ్నకి సమాధానం లేనప్పుడు, సమాధానం చెప్పటం చేతగానప్పుడు ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తి డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడటం అనేది మన రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ పార్లమెంట్లో అదే జరిగింది. బీజేపీ ఎంపీ తేజస్వి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. When the country is doing delimitation, Narendra Modi ji is in power and Bharatiya Janata Party led government will do the delimitation. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాకిస్తాన్ని ఎలా విభజించారో అంతకంటే దారుణంగా యూపీఏ గవర్నమెంట్ తెలంగాణని ఆంధ్రాని విడగొట్టిందంట. అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణంగా ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది అనేటువంటిది ఆయన వర్షన్. ఇప్పుడు ఇది అవసరమా? దేనికోసం దీన్ని లేవనెత్తారు? ఇప్పుడు ఈ వివాదంతో మన తెలుగు వాళ్ళు కొట్టుకోవాలి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకోవాలి. దీంట్లో నుంచి డీలిమిటేషన్లో సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయం పక్కకు పోవాలి. ఇది ఆ బీజేపీ ఎంపీ యొక్క ఉద్దేశం. మళ్ళీ ఆ బీజేపీ ఎంపీ ఎవరు? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీ, మన సౌత్ ఇండియా వాడే. మన వేరుతో మనకంటేనే పొడిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు ఆయన తేజస్వి మాట్లాడిందంటే ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది. ఆయన మాట్లాడిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ ప్రక్రియలో అని మాట్లాడుతూ, అన్యాయం జరగకుండా ఉండాలని ఒక హైబ్రిడ్ ఫార్ములా ఒకటాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. హైబ్రిడ్ ఫార్ములా అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 50% సీట్లు పెంచుతున్నారో 50%లో సగమేమో మీరు అనుకున్న ఫార్ములా ప్రకారం పెంచండి, మిగతా సగమేమో జిఎస్డిపి ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రాష్ట్రానికి ఎంత సాక్రిఫైస్ ఉందో, అంటే ఏ రాష్ట్రం ఎంత ఇన్కమ్ని ఎంత ప్రొడక్టివిటీని జనరేట్ చేస్తుందో ఆ ప్రొడక్టివిటీ రేట్ ఆధారంగా జిఎస్డిపి ఆధారంగా సీట్లు పెంచండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక హైబ్రిడ్ మోడల్ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజల్ తప్పు, నేను కూడా చెప్పాను. అయితే ఈ ప్రపోజల్ తప్పే, కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాట కరెక్టు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందన్న మాట కరెక్టు. అయితే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రపోజల్ తప్పు. ఈ ప్రపోజల్ను వ్యతిరేకించండి, కానీ అన్యాయం జరుగుతుందన్న మాటను వ్యతిరేకించడానికి ఇక్కడ వీలు లేదు కదా. కళ్ళ ముందు కనపడుతుంది అన్యాయం. నేను అంకెలతో సహా నిన్న కూడా మన ఛానల్లో వీడియో చేసి చెప్పాను. నేను నిన్నటి వీడియోలో లెక్కలతో సహా చెప్పాను అన్యాయం ఎలా జరుగుతుంది అనేటువంటి. ఇప్పుడు ఉదాహరణకి ఏపీలో ఇప్పుడు 25 లోక్సభ సీట్లు ఉన్నాయి, అవి 50% పెరిగితే 38 సీట్లు పెరుగుతాయి. అదే యూపీలో ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయి, అవి 120 అవుతాయి. ఇంతకుముందు ఏపీలో 25, యూపీలో 80, గ్యాప్ ఎంత? 55 సీట్లు. ఇప్పుడు పెరిగేదాని లెక్క ప్రకారం ఏపీకి 38, యూపీకి 120, ఇప్పుడు గ్యాప్ ఎంత? 82. ఇంతకుముందు 55 సీట్లు గ్యాప్ ఉండేది ఏపీకి యూపీకి మధ్య, ఇప్పుడు ఏకంగా ఆ గ్యాప్ 82 పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినట్టేగా. తెలంగాణకి మహారాష్ట్రకి పోల్స్ చూసుకుందాం. ఈ రెండు పక్క పక్క రాస్తారు కాబట్టి తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, ఈ 17 ఇప్పుడు 26 కాబోతున్నాయి. అదే మహారాష్ట్రలో 48 ఉన్నాయి, 48 70 కాబోతున్నాయి. ఇంతకుముందు 17 సీట్లు తెలంగాణలో ఉన్నప్పుడు వాళ్ళకన్నా 48 ఉన్నప్పుడు గ్యాప్ ఎంత ఉంది? ఇంతకుముందు గ్యాప్ 29 ఉండేది, ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది? ఇప్పుడు నిజము 26కిను 70కి మధ్య చూడండి 44 తేడా వస్తుంది. ఇంతకుముందు కంటే గ్యాప్ విపరీతంగా పెరిగిందా లేదా? చాలా పెద్ద ఎత్తున పెరిగింది. గ్యాప్ రెట్టింపు అయింది, ఒక రకంగా చెప్పాలంటే రెట్టింపు కన్నా ఎక్కువ అయింది. మరి ఇది అన్యాయమే కదా సౌత్ ఇండియాకి. ఈ అన్యాయాన్ని తేజస్వి మాట్లాడాలి కదా. తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పెంచండి, ఎక్కువ ఉన్న రాష్ట్రాలు తక్కువ పెంచండి. నేను చేస్తున్న ప్రపోజల్ ఇది. రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్ నేను కూడా సపోర్ట్ చేయట్లే, అది కరెక్ట్ కాదు కూడా. దానికి అది విమర్శిస్తే ఓకే, హైబ్రిడ్ మోడల్ని విమర్శిస్తే ఓకే, కానీ అన్యాయం జరుగుతుంది అన్న మాట, ఆ మాటకి సమాధానం చెప్పండి. నేను లెక్కలతో చెప్తున్నాను అన్యాయం ఎలా జరుగుతుంది అంటాను, ఉదాహరణతో చెప్తున్నాను. తెలంగాణని మహారాష్ట్రని పోల్చాను, ఏపీని యూపీని పోల్చాను. కేరళకైతే 20 ఉన్నాయి, 30 అయితే అంతే, 10 పెరుగుతాయి. మళ్ళా అందరికీ సమాన పర్సంటేజ్గా 50% అనొచ్చు. 50% అన్నది చూడటానికి బాగానే ఉంది, అందరికీ సమానంగానే ఉంది, కానీ ఇది సరైన పెంపుదల కాదు. నేను నిన్న ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. మీరు చూడండి, నిన్న సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని నిన్న మన ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి. ఇంకా బ్రీఫ్గా చెప్పా. ₹1,00,000 శాలరీ ఉన్నోడికి 10% పెంచితే 10,000 పెరిగినట్టు లెక్క.
అదే 10,000 ఉన్నోడికి 10% శాలరీ పెంచితే కేవలం 1,000 రూపాయలు పెరిగినట్టు లెక్క. అందరికీ సమాన పర్సంటేజే అని ఇక్కడ కనపడుతుంది. కానీ వీడి పెరిగింది 1,000, వాడికి పెరుగుతుంది 10,000. ఈ 1,000 రూపాయలు ఉన్నోడు సమాజంలో ఎలా బతకగలుగుతాడు? 1,000 రూపాయలు పెరిగినోడు. వీడికి కనీసం ఒక 30% 3,000 పెంచండి, వాడికి 5% తీసుకురండి, 5,000 పెంచండి, అప్పటికి వాడికే ఎక్కువ పెరిగినట్టు లెక్క. కానీ పర్సంటేజ్లో వీడికి 30% పెరిగింది, వాడికి 5% పెరిగింది. ఆల్రెడీ ఎక్కువ పెరిగినోడికి ఇంకెక్కువ పెంచాల్సిన అవసరం లేదు, వాడికి తక్కువ పర్సంటేజ్ ఇవ్వండి. ఆల్రెడీ తక్కువ ఉన్నోడికి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వండి. దానివల్ల సమతుల్యం జరిగిద్ది. ప్రభుత్వాల బాధ్యత సమతుల్యం సాధించడం, అసమానతలు లేకుండా చేయటం. అది వ్యక్తుల మధ్య అయినా, వర్గాల మధ్య అయినా, ప్రాంతాల మధ్య అయినా సమతుల్యాన్ని పాటించడం ప్రభుత్వాల బాధ్యత. ఇది లెక్కలతో సహా నేను చెప్తున్నా. తేజస్వి ఇప్పుడు బీజేపీ ఎంపీలు బీజేపీకే సపోర్ట్ ఇవ్వాలి కాదంటే, కానీ మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు అడగగలగాలిగా. అడగండి అని చెప్తున్నా నేను. నేను కూడా మోడీకి వ్యతిరేకం కాదు, నేను కూడా బీజేపీకి వ్యతిరేకం కాదు. ఇక్కడ పార్టీలు కాదు పాయింట్, మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. సో ఈ అన్యాయం గురించి మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించారు కాబట్టి, బీజేపీ వాళ్ళు కాబట్టి, కాంగ్రెస్ వ్యతిరేకించారు కాబట్టి ఈ రకంగా విమర్శించడం. ఇప్పుడు దీంట్లో నుంచి సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ విజయం తప్ప రైటా, దీని మీద ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా మాట్లాడతాడు, తెలంగాణ వాడు ఇంకో రకంగా మాట్లాడతాడు. ఈ మధ్య గొడవ నడిచింది. ఇది కాదు మనకు కావాల్సింది, అవసరం లేని సబ్జెక్ట్ అయిపోయింది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరు కరెక్టు ఎవరు ఒప్పు ఇది పక్కన పెట్టేయండి. రాష్ట్ర విభజన గురించి కాదు చర్చ, ఇప్పుడు డీలిమిటేషన్ గురించి చర్చ. డీలిమిటేషన్లో సౌత్ ఇండియా జరుగుతున్న అన్యాయమే చర్చ. దీనికి సమాధానం రావాలి. మీ కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.